Okay, please. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడితెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహపత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుందాం. ఈరోజు పౌర్ణమి ధ్యానం 3వ రోజు ముగించుకున్నాం. అయితే ఈరోజు నైట్ సూపర్ మూన్, అంటే ఆ యొక్క మూన్ దగ్గరకు వస్తారన్నట్టు ఈరోజు. అయితే తిథి ప్రకారం పౌర్ణమి రేపు చేసుకుంటున్నాం, కానీ స్వాధ్యాయంలో రాత్రి 9 గంటల నుంచి 12 వరకు పౌర్ణమి ధ్యానం ఉంటుంది. ఆ రోజు అంటే ఈరోజు నైట్ రాత్రి 9 నుంచి స్వాధ్యాయం ఛానల్లో అన్నట్టు. సో ఇది ఆల్రెడీ మనం నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది సబ్స్క్రైబర్స్కి. సూపర్ మూన్ యొక్క విశేషం ఏంటంటే చాలా దగ్గరగా మూన్ మనకు బాగా దగ్గరగా ప్రకాశవంతంగా వస్తారు. ఆ సమయంలో మనం ధ్యానం చేయడంలో ఎక్కువ ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆ చంద్రకాంతి మన లోపలికి చుచ్చుకుని పోతుంది. సో థ్యాంక్ యూ. లెట్స్ గో టు అవర్ రెగ్యులర్ టాపిక్, ఓషో ఉపనిషత్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉపనిషత్తుల్లో అనేక విషయాలను ఆయన చెప్తున్నారు. ఓషో గారిని ఏమని ప్రశ్నిస్తున్నారంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు భగవద్గీత, ఖురాను, బైబిలు, వాటికి ఉపనిషత్తులకి డిఫరెన్స్ ఏంటండి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటండి అని అడుగుతున్నారు. అప్పుడు ఓషో గారు ఏమంటున్నారంటే, ఉపనిషత్తులు అనేవి ఏ మతానికి సంబంధించిన గ్రంథాలు కావు. అవి ఒక కవి లేదా ఒక పద్యం శ్లోకాలు రచించినటువంటి ఆ యొక్క వ్యక్తికి యొక్క అనుభవ రూపంలో వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్. ఉపనిషత్తులు అంటే స్వ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఒక కవిత్వ రూపంలోనూ శ్లోకాల్లో మనకి వివరించారు, అంతే. అవి హిందువి కాదు, బుద్ధిస్టువి కాదు, జైనవి కాదు. అసలు ఏ మతానికి సంబంధించింది కాదు. కేవలం అనుభవపూర్వకమైన, వ్యక్తిగత అనుభవపూర్వకమైన జ్ఞానం. ఒక గురువు శిష్యుల మధ్య జరిగిన సంభాషణ, అనుభవపూర్వకమైనటువంటి వారి అనుభవం. ఆ గురువు తన అనుభవాన్ని చెప్తాడు, శిష్యులు ఆచరించి వారి అనుభవాన్ని చెప్తారు. అక్కడ షేరింగ్ అన్నమాట. ఎక్స్ప్రెషన్, ఇండివిజువల్ సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్. గురువు యొక్క సమక్షంలో వారు పొందిన అనుభవాన్ని చెప్పడమే. ఆ అనుభవం రావడంతో వారు ఎంతో ఆనందాన్ని వారి పాటల రూపంలో వ్యక్తీకరించారు, గానం చేశారు. అద్భుతమైన స్టేట్మెంట్స్ అవన్నీ. ఉపనిషత్తులన్నీ అద్భుతమైన స్టేట్మెంట్స్. వారు పొందిన అనుభవాన్ని డ్యాన్స్ చేస్తూ, ఆడుతూ, పాడుతూ చెప్పారు మనకు. అది వారి మనసులో పుట్టిన ఆలోచన రూపాలు కావు. వారు ఎలా కేవలం ఒక ఉపకరణగా ఉపయోగపడ్డారు, అంతే. హాలో బాంబు అంటారు. హాలో బాంబు అంటే ఖాళీగా ఉన్న ఎదురుగొట్టం. ఆ ఎదురుగొట్టం నుంచి మురళీనాదం వస్తున్నట్టుగా, సంగీత ధ్వని వస్తున్నట్టుగా. ఈ ఉనికి సర్వస్వం అంతా వారిని ఏం చేసింది? వారిని ఫ్లూట్స్ చేసింది. ఫ్లూట్ మ్యూజిక్, పితామహపత్రిజీ మనకు ఫ్లూట్ మ్యూజిక్ ఇచ్చినట్టుగా వారి గురువు సమక్షంలో ఉన్నప్పుడు పొందిన అనుభవాన్ని, ఆ అనుభవం ఎవరిచ్చారయ్యా అంటే ఆ ఉనికి సర్వస్వమే ఇచ్చింది. ఆ ఉనికి సర్వస్వము వారి ద్వారా పలికింపజేసింది. అదే అన్నమాట.
పలికేది అంటే అక్కడ ఆ యూనివర్సే, విశ్వమే వారి ద్వారా పాట రూపంలో గానం చేసింది, ఉపనిషత్ గానం. అంచేత ఉపనిషత్తుల యొక్క పేర్లు నేను రాశాను అని అక్కడ ఎవరు రచయిత ఎవరు లేరు, పేర్లు పెట్టలే. ఖురాన్ అన్నారా, మొహమ్మద్ నుంచి వచ్చింది. న్యూ టెస్టిమెంట్ అన్నారా, జీసస్ క్రైస్తు నుంచి వచ్చింది. భగవద్గీత అన్నారా, కృష్ణుడి నుంచి వచ్చింది. ధమ్మపద అన్నారా, గౌతమ బుద్ధు నుంచి వచ్చింది. ఈశావాస్య ఉపనిషత్తు అన్నారా, ఎవరి పేరు లేదు దాంట్లో. చూడండి ఎలా ఉంది. అలాగా అంటే ఒక ఎంతో సాహసవంతులే వారి పేర్లు పెట్టలేదు అంతే. వారి పేర్లు దాని మీద సంతకం పెట్టలేదు. వాస్తవానికి అది సంతకం పెట్టడం వారు రచయితలు కాదు కదా, వారేం కంపోజ్ చేయలేదు కదా ఆ సంగీత స్వరాన్ని. వాళ్ళు కవులు కాదు, వారి ద్వారా కవిత వచ్చింది, వారి ద్వారా కవిత వచ్చింది, ఆ విశ్వం నుంచి వచ్చింది. అంటే మనకు మన మెడిటేటర్లలో కొంతమంది వారు చదువు లేదు, అక్షరం ఒక్క తెలియదు, కానీ పద్యాలు అలవోకగా చెప్పిస్తారు. అలా వచ్చేస్తాయి వారికి ఆ పద్యాలు, ఎక్కడెక్కడో పద్యాలు అన్నీ వచ్చేస్తాయి. అక్కడ ఏంటి, వారు ఒక వాహనము, ఒక వెహికల్, వారి ద్వారా యూనివర్స్ పలికిస్తుంది. ఆ విశ్వం నుంచి వచ్చింది ఆ వాక్కు. ఆ విధంగా ఉపనిషత్తులు ఆ విధంగా వస్తాయి. కారణం ఏంటంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మొత్తం ఖురాన్ అంతా కూడా మీరు గమనిస్తే హజరత్ ముహమ్మద్ స్టేట్మెంట్సే ఉంటాయి. గీత గమనించామనుకోండి, గీతని పరికించామనుకోండి, అంతా కృష్ణుడు చెప్పినటువంటి వాక్యాలు ఉంటాయి, ఆయన స్టేట్మెంట్స్, ప్రకటనలు ఉంటాయి. ఉపనిషత్తు చూశారనుకోండి, అనేక మంది వ్యక్తుల వారి అనుభవాలను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏతావత ఏం వస్తుంది మనకు, అనుభవమే జ్ఞానం, అనుభవమే జ్ఞానం. ఎవరైతే అతీత స్థితికి చేరుకున్నారో వారికి ఆ బియాండ్ నుంచి, ఆ అతీత స్థితి నుంచి, ఆ కాన్షియస్నెస్ వారికి అలా అలౌ చేస్తారు, వారి లోపలికి ప్రవేశించేలా. ద కాస్మిక్ కాన్షియస్నెస్ ఎంటర్డ్ ఇంటు దెమ్. విశ్వ మహా చైతన్యమే వారిలో ప్రవేశిస్తుంది. యువర్ ఏ కాన్షియస్నెస్. అక్కడ నేను అనేది ఒక కాన్షియస్నెస్. ఈ నేను అనేది లేకపోతే ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్సే ఉంటుంది. అలాగా అక్కడ ఉపనిషత్తులన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క మాటలను తీసుకోవటం లేదు, ఎవరి అనుభవం వారు చెప్పేస్తున్నారు. చాలామంది ఉపనిషత్తులు అనేవి ఎంతోమంది ఎన్లైటెడ్ మాస్టర్స్ యొక్క సందేశాలు అంటే వితౌట్ ఎనీ సిగ్నేచర్. నేను ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు అనేది మనం అలా వచ్చింది ఇలా వచ్చింది అనుకోవడానికి, కానీ వారి అనుభవం. అవి బంగారు వాక్కులు, బంగారు వాక్కులు, గోల్డెన్ వర్డ్స్. అంత గోల్డెన్ వర్డ్స్, అంత గొప్ప గోల్డెన్ వర్డ్స్ కన్నా ఇంకా మరొకటి ఉండవు. ఆ మాటలు ఎంత స్థితికి తీసుకెళ్తాయో చూడండి, మహోన్నత స్థితికి తీసుకెళ్తాయి, ఎంతో వాయువేగంతో పైకి తీసుకెళ్తాయి. అయితే ఎవరైతే ఆ వాక్కులని తీసుకొని లోపలికి వెళతారో
అద్భుతంగా ఏకకంఠంతో వారితో కలుస్తారు, ఏకత్వంతో ఉంటారు. ఇది ఎంతో అద్భుతం. అంతా అంతా కూడా ఎవరైతే కలిసారో వారంతా ఆ పరమ గురువు మండలిలో కలిసిపోతారు, ఏకత్వం అయిపోతారు. ఆ వాక్కుకి ఉన్నదంతా దైవమే. ఈశావాస్యోపనిషత్తు ఏంటి ఏం చెబుతుంది? ఉన్నదంతా ఈశ్వర ప్రణిధానము, ఉన్నదంతా దైవమే. ఎంత అద్భుతం! అది వారికి తెలుసు. మనం చేసింది ఏమి లేదు అక్కడ, మనదేమీ లేదు. మనం ఊరికే ఉన్నాము, ఆ ధ్యానంలో ఉన్నాము, ఆ గురువు సమక్షంలో ఉన్నాము, శూన్యంలో ఉన్నాము, జీరోలో ఉన్నాము. అదేమి లేదు. కానీ నాలోంచి వచ్చినాయి ఆ మాటలు, నా ద్వారా వచ్చినాయి. అలా నేను సంథింగ్ హ్యాస్ కమ్ త్రూ అస్, మా నుంచి వచ్చినాయి నాయన. మేము పలికినవి కాదు, మేము రాసినవి కాదు, మా ద్వారా పలకబడింది అని చెప్తుంటారు ఆ ఉపనిషత్కారులు. ఆ ఉపనిషత్తు ఋషి ఏమంటాడంటే, ఒక ఉపనిషత్తు ఋషి కావచ్చు, ఒక ఉపనిషత్ ద్రష్ట కావచ్చు, పేరు కోర్స్ ఆ పేర్లు ఎవరికి తెలియవు. ఏమని చెప్తున్నాడు ఆయన? ఒక ఉపనిషత్తు ఋషి, ఒక ఉపనిషత్తు ద్రష్ట ఏం చెప్తున్నాడు? ఆయన పేరు ఎవరికి చెప్పాలా? ఏమన్నాడంటే, ఏదైనా పొరపాటు ఉంటే అది నాది, ఏదైనా సత్యం ఉంటే అది నాది కాదు. సత్యం అనేది ఆ ఈశ్వానిది, ఆ యూనివర్స్ది. ఆ ఈశ్వం నుంచి ఆ సత్యం వచ్చింది. పొరపాటు ఉంటే నాది అంటే, ఒకవేళ ఆ పొరపాటు ఏమైనా బలికి ఉంటే అది నాది, అది నిన్నంత గుడ్ వెహికల్ కాకపోవచ్చు అని అన్నాడు ఆయన, ఆ ఋషి, ఆ ద్రష్ట. ఇలాంటి వారు అరుదైన వ్యక్తులు, అరుదైన వ్యక్తులై అలాంటి మాటలు మాట్లాడతారు. ఏదైనా ఉంటే నాదే పొరపాటు, కానీ ఇందులో మీకు సత్యం లభిస్తే అది ఆ యూనివర్స్ నుంచి వచ్చింది, ఆ విశ్వం నుంచి వచ్చింది, ఆ పరమ గురువుల నుంచి వచ్చింది అని. ఆ విధంగా ఇలాంటి వ్యక్తులను తయారు చేయడమే ఈ ఉపనిషత్తు యొక్క సారాంశము. ఈ భూమిలోకి మరలా సారవంతమైన నేలగా తయారు చేయడం కోసమే నేను ఈ పని చేస్తున్నాను అంటున్నారు ఓషో గారు. ఇది ఒక మతపరమైన గ్రంథంగా, అంచేత ఏ మతాన్ని ఇది ఫాలో అవ్వదు. ఉపనిషత్తులు కొన్ని పుస్తకాలు మాత్రమే ఇంత గొప్ప సత్యాన్ని కలిగి ఉన్నాయి. అందుకోసమే అంటారు, పరిపూర్ణమైన ఆత్మవిజ్ఞానాన్ని ఇచ్చేటువంటి పుస్తకాలు మాత్రమే స్వాధ్యాయం చేయాలి అంటారు. అందులో సత్యం ఉంది, నువ్వు గుర్తించలేదు, నీకు తెలియని ఆ సత్యం ఉంది, నువ్వు రికగ్నైజ్ చేయలేదు, నువ్వు గుర్తించలేదు. ఈ ఉపనిషత్తుల చుట్టూ ఒక ఆర్గనైజేషన్ లేదు. అంచేత ఎవరు ఆ ఉపనిషత్తుల ఎవరో కొద్దిమంది మాత్రమే ఆ ఉపనిషత్తులను పట్టుకుంటారు. ఒక వెనక చర్చి లేదు, వెనక ఒక వ్యక్తి నడిపించే వ్యక్తి, ఓ శంకరాచార్య లేదా అలాంటి పోపు అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఆ ఉపనిషత్తుల వెనక. అంచేత పెద్ద ప్రచారంలోకి రాల. అంచేత ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ లేదు, ఏది లేదు. అలాంటి వారిని నేను ఇష్టపడతాను అంటారు ఓషో గారు. అయితే అంటే అప్పుడు ఓషో గారు ఏమంటారంటే, తను ఈ శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత తన సంపద అంతా చారిటీస్లకు ఇచ్చేస్తాము, హెరిటేజ్ ఇచ్చేస్తాము, ఇల్లు, వాకిళ్ళు, ల్యాండ్, ఎవ్రీథింగ్. కానీ నా ప్రేమను అక్కడ ఇవ్వలేము. ఆ ప్రేమ అక్కడ దాంట్లో వదిలేయలేము.
బట్ ఐ కెనాట్ లీవ్ మై లవ్ ఇన్ హెరిటేజ్. అన్నీ వదిలిపెడతాం, కానీ ఆ చెప్పినటువంటి ఆ సంపద, జ్ఞాన సంపదని పట్ల ప్రేమని ఎవరు వదలలేరు. ఉపనిషత్ అంటే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. అక్కడ ఆ ఉపనిషత్తుకి స్వచ్ఛమైన ప్రేమకి ఆ చెప్పేవారు వారసులు ఎవరు ఉండరు. ఏ ఏ ఉపనిషత్తులు చెప్పడానికి ఏ పూజారులు ఉండరు. అదే సంపద. మిగతా వాటన్నిటికీ ఆ సంపద అంతా ఉంది, కానీ ఆ యొక్క ప్రేమ, ఆ దివ్య ప్రేమని అక్కడ మిగతా భౌతికమైన సంపదకి వదిలేసిన ఆ దివ్య ప్రేమ అక్కడ ఉండదు. అయితే ఉపనిషత్తు అనేవి ప్యూర్ లవ్, ప్యూర్ లవ్. ఈ పుస్తకాలు అనేవి ఎలాంటివి అంటే, ప్రపంచంలో ఉపనిషత్తు యొక్క పుస్తకాలు ఎలాంటివి అంటే, ఈ ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో అవంత ప్యూరిటీ మరొకటి లేవు. ఏ పొల్యూషన్ అంటుకోలేదు వాటికి, ఎవరి పైత్యం దాంట్లో ఎలా లేదు. అవి యాజ్ ఇట్ ఈజ్గా ఎలా చెప్పబడిందో అలానే చెప్పబడింది. అంచేత ఉపనిషత్తుల గురించి నీది నాది అని ఎవడు కొట్లాడడం. ముస్లిమ్స్ ఖురాన్ గురించి కొట్లాడవచ్చు, హిందూస్ గీతా గురించి కొట్లాడవచ్చు. అఫ్కోర్స్ గీత గురించి ఎవరు పట్టించుకున్నారు అది వేరే. క్రిస్టియన్స్ న్యూ టెస్టిమెంట్ గురించి కొట్లాడవచ్చు. ప్రతి ఒక్కడు వారి వారి ఆధ్యాత్మిక గ్రంథాలు అని వాటి గురించి ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఉపనిషత్తులను మోసేది ఎవరు? ఉపనిషత్తుల గురించి మోసేది ఎవరు? అదృష్టం ఎవడు మొయ్యలేదు కాబట్టి ఆ పొల్యూషన్ కాకుండా సత్యం అలా ప్యూర్గానే ఉంది. ఆ విధంగా అంత ప్యూర్గా ఉందో అంచేత వాటి నుంచి స్వచ్ఛమైన వారే వెలికి వస్తున్నారు ఎప్పటికీ. అంచేత ఉపనిషత్తుల యొక్క స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, 112 ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తులో ఎక్కడా కూడా అంధవిశ్వాసాల గురించి చెప్పరు. అక్కడ దే కెనాట్ బి మేడ్ ఇన్ టు డాగ్మాస్. అంధవిశ్వాసంగా ఇది గుడ్డిగా ఇలా చేయండి, ఇలా చేస్తేనే ఇది అవుతుంది, అదేం లేదు. వారి అనుభవాలు చెప్పారు. ఆ లాజికల్ రీజనింగ్ లేదు. ఇది ఇక్కడ ఉన్న విశేషం. ఒక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఈ సృష్టి ఎలా చేశారో నాకు తెలియదు, ఈ సృష్టి ఎలా జరిగిందో నాకు తెలియదు. సృష్టి ఎలా జరిగిందో నాకు తెలియదు అన్నవాడు చుట్టూతో మతం ఎక్కడ ఉంటుంది? మతం ఉండదు. ఐ డు నాట్ నో హూ క్రియేటెడ్ ద వరల్డ్. మరి నీకేం తెలుసు నాయనా? ఎందుకంటే వాట్ డూ యూ నో? బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బేసిక్ ఎనీ రిలీజియన్. నీకేం తెలుసు అని అడుగుతుంది. ఓకే నీకేం తెలుసా? నా దేవుణ్ణి నమ్ముతాను. ఆ నమ్మకం అక్కడ అంధవిశ్వాసాలు ఇవ్వటం లేదు. ఇక్కడేమో నేను నమ్ముతున్నాను అని అంటున్నారు. ఆ నమ్మకం ఎలా ఉంది? ఒక పసివాడిలాగా, ఇన్నోసెంట్ చైల్డ్. ఆ ఇన్నోసెంట్ చైల్డ్ లాగా ఉపనిషత్తు ఋషి ఏం చెబుతున్నాడు? నాకు తెలియదు ఈ సృష్టి ఎలా జరిగిందో. పిల్లవాడు ఏం చెప్తాడు? నాకేం తెలియదు. నాకేమి తెలియదు అన్నదే సత్యానికి పూర్తిగా సమీపంగా వచ్చేసింది. ఎవరికి తెలియదు? ఈశ్వరం ఎలా సృష్టింపబడిందో ఎవరికి తెలియదు. ఒకవేళ ఎవరైనా క్రియేట్ చేశారంటే ఆ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉండాలి అక్కడ. అలా ఎప్పటికీ వాడు శాశ్వతంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క సృష్టి ఇలా జరిగిందనే ఐడియానే తప్పు
అంటారు ఓషో గారు. ఐడియా సృష్టి ఎలా జరిగిందనే ఐడియాని, ఆ ఆలోచనని డ్రాప్ చేశాను అనుకోండి, అలాగే ఆ సృష్టికర్త ఎవరు, ఆ దేవుడు అనేది కూడా పక్కన పెట్టేస్తారు. అలాగే దానికి ఒక పూజారి, దేవుడు అనగానే మళ్ళీ పూజారి కావాలి, లేకపోతే పోప్ కావాలి, ప్రొఫెట్స్ కావాలి, మెస్సయ్యలు కావాలి, సేవియర్లు కావాలి, మళ్ళా రీఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, మళ్ళా సంభవామి యుగే యుగే అని మళ్ళీ నేను మలజన్మ తీసుకుంటాను అనేవాడు కావాలి. కానీ వాస్తవం అక్కడ ఏం జరిగింది? దెర్ ఇస్ నో గాడ్. దేవుడే లేనప్పుడు ఆ రూపమే లేదు. అక్కడే దేవుడే లేడు అన్నప్పుడు మళ్ళీ తిరిగి జన్మలు ఎత్తే పని ఏముంది అక్కడ? ఒక విచిత్రమైన పాయింట్ ఎలా ఉంటుందంటే, ఒక జోకు అక్కడ చెప్తున్నారు. ఒక క్రేజీ మ్యాన్, ఒక వింత మనిషి, ఒక పిచ్చివాడు అన్నట్టు ఎక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నాడంటే షిప్లో ఉద్యోగం చేయాలని అప్లై చేశారు. సరే, అతను పిలిచారు, ఇంటర్వ్యూ చేశారు. ఆ కెప్టెన్, ఆ షిప్కి అధికారి, నడిపించేటువంటి ఒక కెప్టెన్ అదే అడిగాడు, ఏమయ్యా సముద్రంలో ఏదన్నా సమస్య వచ్చింది, ప్రమాదం వచ్చింది, ఈ షిప్కి ప్రమాదం వచ్చింది, ఏం చేస్తావు? ఏముందండి, సింపుల్ అండి, ఏదైనా ప్రమాదం సంభవిస్తే అవి ఈ షిప్ అటు ఇటు పోకుండా హెవీ లోడ్స్ పక్కగా డ్రాప్ చేస్తాము, దాన్ని అటు ఇటు కదలకుండా. అంటే అక్కడ యాంకర్ వేస్తాం, లంగర్ వేస్తాం. అక్కడ లంగర్ వేసాము బాగా. అంటే అక్కడ లంగర్ ఎక్కడ వేయాలి? వేశాడు, బాగానే ఉంది. అయితే ఇంకో ప్రాబ్లం వచ్చిందండి, ఇంకా దానికన్నా పెద్ద యాంకర్ వేస్తానండి, కిందకి వేస్తాను అంటే పెద్దది. ఇంకా వచ్చిందండి, ఇంకా వేస్తాం. ఏంటి వేసేది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? ఈ పెద్ద బరువులన్నీ ఎక్కడ పట్టుకొచ్చావు? అటు ఇటు కదలకుండా అలా స్థిరంగా ఉంచాలంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? అదేంటి? సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే బరువులు ఉన్నాయి. అంటే ఒక తప్పు చెబితే మరిన్ని తప్పుడు చెబుతూ పోతూ ఉంటాం. ఉదాహరణకి, అంటే ఇది ఎందుకు చెప్పారు? ఒక వింతగా ఉంది కదా అంటే, మనం చేసే వింత పనులు ఏంటో మళ్ళీ చెప్తున్నాం. ఈ సృష్టి ఎవరు సృష్టించారు? వెంటనే దేవుడు సృష్టించారు ఆన్సర్ వస్తుంది. అది ఒక లంగర్ అయిపోయింది. అది అక్కడ బరువు పెట్టాం. మళ్ళీ వెంటనే ఇంకో క్వశ్చన్ వచ్చింది, దేవుడిని ఎవరు సృష్టించారు? ఆ దేవుడిని ఇంకా పెద్ద దేవుడు సృష్టించాడు. ఈయన మనకు ఫస్ట్ ఈ సృష్టించిన దేవుడు చిన్నవాడు, వానికన్నా పెద్ద దేవుడు ఇంకొకడు ఉన్నాడు, గ్రేట్ బిగ్గర్ గాడ్. బాగుంది. అయితే ఆ బిగ్గర్ గాడ్ని ఎవరు? అక్కడ క్వశ్చన్ ఆగుతుందా? ప్రశ్న ఆగుతుందా? ఆగదు. ఇంకా మొదలవుతుంది గోల. ఇతను ఎవరు? ఇతనికంటే పెద్ద, ఇతనికి ఎవరు? ఇంకా అంతు లేదు. సమాధానం లేని ప్రశ్నలు వస్తాయి. అంచేత ఉపనిషత్తులు ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ నమ్మకాలను ఇవ్వదు. ఇది నమ్ము అని అక్కడ ఏం చెప్పదు. అక్కడ దేవుడి గురించి ఏం మాట్లాడదు, ఈ సృష్టి గురించి మాట్లాడదు. అక్కడ గురువు శిష్యులతో ఎంత సామరస్యంగా, ఒక శిష్యుడు గురువుతో ఎంత సామరస్యంగా ఉండాలి అనేది అక్కడ విషయం చెప్తాం. ఆ గురు శిష్యుల మధ్య సంబంధము, సామరస్యత, ఆ శాంతి, ఆ పవిత్రత, ఆ ప్రశాంతత ఉంటే ఏమవుతుంది? ప్రశ్నలన్నీ మాయమైపోతాయి. నో క్వశ్చన్స్.
నో క్వశ్చన్స్, నో ఆన్సర్స్. ఏం లేదు. క్వశ్చన్ లేనప్పుడు ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది? అలా గురువు యొక్క సమక్షంలో మన ప్రశ్నలు, మన ఆలోచనలన్నీ జీరో అయిపోతాయి. అందుకోసం పితామహ పత్రిజీ మనకేం చెప్పారు? శ్వాసే గురువు. చూడండి మరి, ఎవరు శ్వాసనే గురువు చెంత ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా ఉండగలుగుతామో అంత గొప్పగా మన ఆలోచనలు జీరో అయిపోతాయి. ప్రశ్నలు, సంశయాలు, సందేహాలు ఏముండవు. అది ఉపనిషత్తులు అంటే. ఉపవాసము అంటే తినిది లేకుండా ఉండడం కాదు, ఆ గురువు దగ్గర ఉండటం, గురువు సమక్షంలో ఉండటం. అలా ఆ గురువు సమక్షంలో ఉండగలిగేదంటే గొప్ప పాయింట్ అక్కడ ఉపనిషత్తులు అంటే. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇట్లా మనము ఆ ఉపనిషత్తుల ప్రయాణంలో అక్కడ అక్కడ క్వశ్చన్సే లేవు. డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ ఎనీబడి. ఎవరికి సమాధానం లేదు. జీరో అయిపోతాం అక్కడికి పోతే. అది అద్భుతమైన పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, అంచేత ఈ ప్రశ్నలు సమాధానాలు లేవు, ఏ అంధవిశ్వాసాలు లేవు. అది చేస్తే నాకేమిటి లాభం, ఇది చదివితే పుణ్యం వస్తుంది, అది చేస్తే పుణ్యం వస్తుంది, అవేం లేవు అక్కడ. అంచేత వాడి గురించి పట్టించుకోలేదు ఎవరు. ఆ ప్రశ్నలు సమాధానాలు, వాడికి 190 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నించేది ఎవరు? మనసు. నీకేం కావాలి? ప్రశ్నలు కావాలి. నీకు ప్రశ్నలు ఉన్నాయి, వాడికి సమాధానాలు కావాలి. ఉపనిషత్తులకే అవేం, నీ సమాధానాలు ఏం చెప్పావు అక్కడ. అయితే అవి రెడీగా ఉన్నాయి. ఎక్కడికి? ఒక అద్భుతమైన మరో తలానికి, డైమెన్షన్, డిఫరెంట్ డైమెన్షన్ తీసుకెళ్ళాలి. ఈ ఉనికి సర్వస్వానికి, డైమెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఈ ఉనికిలోనే ఒక గొప్ప అనేక తలాలు ఉన్నాయి. అవి అంచేత అవి నిన్ను అక్కడ తీసుకెళ్తాయి. నువ్వు రెడీగా ఉంటే, సంసిద్ధంగా ఉంటే, నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటే అక్కడే తీసుకెళ్తాయి. సింపుల్ అన్నట్టు, చాలా సింపుల్. ఇట్ ఈస్ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్. నీ ఎరుక ఆ బయట లేకుండా నీ లోపలనే ఉండే ఎరుక వైపు తీసుకెళ్తాయి. అప్పుడేమవుతుంది? ఎప్పుడైతే ఆ ప్యూర్ కాన్షియస్నెస్కి వెళ్తావో, శుద్ధ చైతన్యానికి వెళ్తావో, నీ డౌట్లన్నీ, నీ ప్రశ్నలన్నీ ఏమవుతాయి? మాయమైపోతాయి. ఏం మిగులుతుంది? పూర్తి ప్రశాంతత, బ్యూటిఫుల్ పీస్ అన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందట ఆ శాంతి, ఆ ప్రశాంతత. బ్యూటిఫుల్ ఫేస్ అన్నారు. అంచేత చివరికి ఓం శాంతి శాంతి శాంతి, చివరికి ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తు ఎండ్ అయిపోతా ఆ విధంగా. అంటే అక్కడ శాంతి అనే దానికి మీనింగ్ ఏంటంటే అబ్సల్యూట్ సైలెన్స్. ఇంకే శబ్దం లేదు, పూర్తిగా నిశ్శబ్దం. అంత అక్కడ ఈ నిశ్శబ్దానికి, ఈ సైలెన్స్కి బియాండ్ ఏమైనా అతీతమైన స్థితి ఏమైనా ఉందా అండి? ఏమీ లేదు, ఏం అవసరం కూడా లేదు. అందుకోసమే శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతం అంటే సౌఖ్యం. అది ఏమవుతుంది? పూర్తిగా సంతృప్తినిస్తుంది.
ఏం తెచ్చిపెడుతుంది మనకు? ఆ శాంతం, సౌఖ్యం, కంటెంట్మెంట్, సంతృప్తి, బ్రహ్మానంద స్థితి. ఆ అంతిమమైనటువంటి అద్భుతమైన ఆనంద డోలికలలో గొప్పగా ఉంటాం. అది ఉపనిషత్తు గొప్పతనం. అంచేత ఉపనిషత్తులు స్వేచ్ఛగా ఉన్నాయి, ఫ్రీగా దొరుకుతున్నాయి. అంటే అక్కడ అబ్సల్యూట్లీ ఫ్రీ బుక్స్. ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉపనిషత్తులు ఫ్రీగా దొరుకుతాయి. అంటే స్వేచ్ఛగా ఉన్నాయి. అక్కడ ఏ మత వాసనలు లేవు. నేరుగా దివ్యత్వం వైపుకి తీసుకెళ్తాయి, శాంతం వైపుకి తీసుకెళ్తాయి, ప్రశాంతత వైపుకి తీసుకెళ్తాయి. అంటే ఏదైనా మతం అంటే నీ చుట్టూ ఒక జైలు ఏర్పరచుకుంటావు. హిందూ ఒక జైల్లో ఉంటాడు, మహమ్మదీన్ ఒక జైల్లో ఉంటాడు, క్రిస్టియన్స్ ఒక జైల్లో ఉంటారు. ఎవరి గోల ఆడది. అయితే ఆ ప్రజలు కాదు నాయన, నువ్వు బయటకు రావచ్చు కదా అంటే సాహసం చేయాలి. అయితే ఏ పూజారులకి ఈ ఉపనిషత్తులు అవసరం లేదు. పూజారులు ఈ ఉపనిషత్తు గురించి చెప్పవసరం, ఎందుకంటే అది బిజినెస్ కాదు. ఏ ఆర్గనైజేషన్ ఉపనిషత్తుల వలన ఎవడొత్తాడు? ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి బిజినెస్ కావాలి కదా, ఎవడు రా. ఏదైనా ఈ విధంగా ఇన్ని రోజులు మీరు ఇలా చేస్తే మీకు ఇంత లాభం వస్తుంది, మీకు అంత వస్తుంది, అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది అనేటువంటి ఫాల్స్ బిలీఫ్స్ ఉండవు ఉపనిషత్తుల్లో. మూఢనమ్మకాలు ఉండవు, లావాదేవీలు ఉండవు, వ్యాపార లావాదేవీలు ఉండవు. అంచేత ఉపనిషత్తులు ప్రమాదం వారికి. ఎందుకు వచ్చిన కూడా వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. అంచేత పక్కన పెట్టేస్తారు. అయితే ఎప్పుడైతే ఆ బుక్కు పవిత్రమైన బుక్కు అని అంటే, పవిత్ర గ్రంథం అనేసరికి దాన్ని ఏం చేస్తాము? విషం పూజేస్తాం. దానికి ఒక స్ట్రాటజీ. అక్కడ దానివల్ల ఇంకేమవుతుంది? మరింత అంటే బానిసలను తయారు చేయడానికి ఉపయోగపడే వ్యవహారంగా జరుగుతుంది. ఇక్కడ చిత్రం చూడండి, ఉపనిషత్తులు ఎక్కడ మానవుడిని నిందించలేదు. చూడండి, మన నీచుడు, నికృష్ట జన్మ అని అట్లాంటి ఏం చెప్పలేదు. అక్కడ సుగంధాన్ని పంచిపెట్టాయి ఉపనిషత్తులు. సౌరభవాన్ని, సుగంధ పరిమళాలని వాటి యొక్క పుష్పం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సౌరభము, సుగంధము వెదజల్లబడింది, వికసించాయి. అంతే, పుష్పాలు వికసించాయి. అప్పుడు ఆ పుష్పము నవ్వుతూ నవ్వడం అంటే వికసించడం. పుష్పం పూసింది, పూత అంటే పూలు పూసినాయి, మొగ్గలు వచ్చినాయి. మొగ్గలు వేరు, మొగ్గలు అంటే ముడుచుకొని ఉంటాయి, పూలేమి విచ్చుకొని ఉంటాయి. విచ్చుకోవడం వల్ల ఏంటంది? వారి ఆనందాన్ని షేర్ చేస్తారు. ఎంత బాగుందో, ఎంత క్లారిటీగా ఉందో. ఏ యొక్క లూప్ హోల్స్ లేవు అక్కడ, ఏ రంధ్రాన్వేషణ లేదు. ఎందుకంటే ఏ ఆధ్యాత్మికత గురించి అక్కడ ఏ మతపరమైన వ్యవహారాలు ఏమి లేవు, అసాధ్యం దాన్ని. కాబట్టి అవి నిజమైన ఆధ్యాత్మిక సత్యాలు. అవి గ్రంథాలు కాదు, సత్య వాక్కులు, ఆధ్యాత్మిక వాక్కులు. మానవ చరిత్రలో అలాంటివి చాలా అరుదైన పుస్తకాలు ఉన్నాయి. ఇలాంటివి వెరీ ఫ్యూ బుక్స్.
ఇంతవరకు ఎవరు కలుషితం చేయనటువంటి పుస్తకాలలో అవి కొన్ని. ఎందుకంటే మనిషి యొక్క మనసు జిత్తులు మారిది. కాబట్టి ఆ జిత్తులు మారి మానవ మనసు చేత కలుషితం కాబడకుండా జాగ్రత్తగా ఉన్నాయి. ఎందుకంటే మనసు వాటికి ఎంత కోరికలు పరిగెట్టడాలు అవి కావాలి ఇవి కావాలి, ఎందులో అక్కడ పరిగెట్టాలి లేదు, కూర్చోలేనా అని. సో దిస్ ఇస్ ద వే. ఉపనిషత్తు గురించి అద్భుతాలు గురించి చెప్పినప్పుడు ఇంకేమంటారంటే, ఏమండి ఏంటండి మీ బిజినెస్ ఇక్కడ, వాట్ ఇస్ యువర్ బిజినెస్, ఏం పని మీద చేస్తున్నారు మీరు ఓషో గారు అడుగుతారు. ఏం లేదు, నా పని ఎవరి బిజినెస్లో వాళ్ళు ఉన్నామనే చెప్తున్నాను. ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారా, ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారా, ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటారా, ఎక్కడ నువ్వు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నీ వ్యాపారం నువ్వు చేసుకో, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ వ్యవసాయం నువ్వు చేసుకో. అది అక్కడ ఉన్న పాయింట్. ఆధ్యాత్మికత అంటే నీ జీవితానికి వ్యతిరేకం కాదు. అలా కాకుండా నువ్వు ఆధ్యాత్మికత పేరుతో నువ్వు జీవితాన్ని త్యాగం చేసేయాలి, ఉద్యోగం వదిలిపెట్టేయి, లేకపోతే వ్యాపారం వదిలిపెట్టేయి, లేకపోతే వ్యవసాయం వదిలిపెట్టేయి, కూర్చో గమ్మున కూర్చో అంటే అది లేదు. నీ జీవితానికి వ్యతిరేకంగా ఈ కండిషన్స్ లేవు. జీవితం అంటే ఆనందము. అప్పుడు ఆ జీవితాన్ని ఆనందంగా జీవించు, ప్రేమగా జీవించు, ఆడుతూ జీవించు, పాడుతూ జీవించు. లైఫ్ అంటే సెలబ్రేషను. ఈ ఉనికి అంతా సెలబ్రేషను, ఈ ఉనికి సర్వస్వం అంతా పండగ చేసుకుంటుంది, ఉత్సవం చేసుకుంటుంది. నువ్వు ఉత్సవంలో ఉండు, పండగలో ఉండు. ఇది బిజినెస్. సో థ్యాంక్ యూ. సెలబ్రేషన్స్ అన్నీ, నవరాత్రి సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి హ్యాపీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి ఎపిసోడ్లో మనం రేపు ఫుల్ మూన్ కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ఆ మూన్ యొక్క అంటే పౌర్ణమి యొక్క పూర్తి లాభాన్ని పొందాలి కాబట్టి రేపు ఫుల్ మెడిటేషన్ ఉంటుంది. అది తదుపరి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకోబోయే అంశం మనసు ఘర్షణ. మైండ్ అంటేనే ఫ్రిక్షన్. అవగాహన అంటే అతీత స్థితికి, భావాతీత స్థితికి చేరుకోవడం. భావాతీత స్థితికి అక్కడ ఏ భావాలు లేవు, భావాతీత స్థితి. ఎందుకంటే యద్భావం తద్భవతి కదా, ఏది భావిస్తే అదే అనుభవం అవుతావు. ఇక్కడ మైండ్ అనేది అక్కడ ఫ్రిక్షన్, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి, నిత్యం ఘర్షణ పడుతూనే ఉంటుంది. దాని నుంచి అధిగమిస్తే అవగాహన ఇంపార్టెంట్. మనసు ఎప్పుడు కోతి. కొంతమంది అడుగుతుంటే ప్రశ్నలు, నాకు అక్కడ మూలాధారం నుంచి వచ్చిందండి, అట్లా నుంచి వచ్చిందండి, అట్లా ఇలా వచ్చిందండి, అలా వచ్చిందండి, గోల. ఆ చక్రాలు యాక్టివేట్ అయినండి, ఈ చక్రాలు యాక్టివేట్ అయినాయండి. నువ్వు ఎంత శాంతి పొందావు, ఎంత ప్రశాంతత పొందావు, ఎంత అనుభవసారాన్ని పొందావు, ఎందుకు అక్కడ ఘర్షణ ఎందుకు కొడుతున్నావు? ఎంత అవేర్నెస్లో ఉన్నావు. ఇక్కడ అవగాహన ఉంటే ఏ గోల లేదు, ఏ ఫ్రిక్షన్ లేదు. ఈ విషయాల గురించి, మరిన్ని విషయాల గురించి నెక్స్ట్ మనం ఎపిసోడ్లో చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్. దీన్నే మళ్ళీ నేను మెడిటేషన్ తగ్గించి మళ్ళీ రెగ్యులర్ వీడియో పెడుతున్నప్పుడు ఎవరు పెట్టాలో లేదో నాకు అర్థం కావట్లా. కామెంట్స్లో కూడా తెలియజేయండి. ప్రస్తుతానికైతే దీన్ని
దీంట్లోనే ఉంచేస్తున్నా. దీన్ని మళ్ళీ ఎడిట్ చేసి విడిగా ఓషో ఉపనిషత్ పేరుతో మీకు ఇవ్వడం లేదు, దీంట్లోనే ఉంచేస్తున్నా. ఎందుకంటే విడిగా చూడటం లేదు, నోబడీ సీ. సో థ్యాంక్ యూ. లైక్ చేయండి, కైండ్లీ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. హ్యాపీ డే. విడిగా కావాలి అని అనుకున్నవారు నాకు మెసేజ్ రూపంలో పెడితే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎండ్ చేస్తే ఇంకా ఉండదు. సో హ్యాపీ డే. బాయ్.